స్పందించట్లేదు. 26% ఉన్న ఓటు శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధికారంలో తీసుకొచ్చిన మాకు ఇవాళ ఎందుకు ఇంత అన్యాయం జరుగుతోందని వాళ్ళు ప్రశ్నిస్తుంటే, వాళ్ళ సమస్యలు తీర్చకపోగా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోగా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. వాళ్ళు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే అరెస్టులు చేసి వాళ్ళ ఉద్యమాన్ని, వాళ్ళ నిరసన కార్యక్రమాలను ఆపేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా నెగిటివిటీ మూటగట్టుకుంటుంది తప్ప దీంట్లో వచ్చేది ఏమీ లేదు. ఇక్కడ అసలు ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ముందుగా యువటి ప్రేక్షకులకు, సోదరులకు, సోదరుమణికి మీ అందరికీ నమస్కారం మేడం. గతంలో ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు, అందరికీ తెలిసిన అంశమే. ఈరోజు ఉద్యోగాల జాతర అనే పేరు మీద ఒకటేసారి ఒక 5 డిపార్ట్మెంట్లకు నోటిఫికేషన్ చేసినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే నిరుద్యోగులు మరి మిగతా మిత్రులు అందరూ కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది. కాబట్టి అందరూ గౌరవించాలనే ఉద్దేశం మీద వేసినటువంటి అంశాలు. అదే ఒక్కరొక విద్యార్థి మిత్రులు ఒక్కరు ఒక 5 పోస్టులకు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. తమ్ముడు సోదరుడు అన్నట్టు, ప్రేమ్ కుమార్ అన్నట్లు మరి వాళ్ళు 6 పోస్టులకు ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అయిన సందర్భంలో అప్డేట్ డిఎస్సి అప్పుడే అన్నప్పుడు కొంచెం ఇబ్బందికరం ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ఉద్యోగాలు యొక్క ఆలోచన, ఈ ఉద్యోగాల నిరీక్షణ అనేది గత 10 ఏళ్ళ నుంచి ఎదురుస్తున్నటువంటి అంశం ఇది. దీనిలో భాగంగా ఏదైతే ఎలక్షన్ టైంలో మరి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారో దాని అనుగుణంగానే వాళ్ళు మొన్న 19వ తారీఖు ఫిబ్రవరి 24న మరి ఒకటేసారి ఇవ్వడం జరిగింది. ఇందాక గ్రూప్ 2కు సంబంధించిన సోదరు చెప్పాను. అదే 636 ఉద్యోగాలు ఇస్తూ నోటిఫికేషన్ ఇస్తే దాదాపుగా 4 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కాబట్టి ఈ అంశం అంటే ఇప్పుడు నిరుద్యోగం పెరిగినటువంటి అంశం. మరి ఈ అంశంలో బ్రాడ్గా ఆలోచించి మరి అటు టీజీఎస్పీ కావచ్చు, మరి మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, విద్యావంతులే కావచ్చు, ఇప్పుడు నేను పార్టీ పరంగా కాదు, నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, మాజీ విద్యార్థి నాయకుడిగా, నేను కూడా ఒక ఎమ్మెల్యేలు చేసిన కాబట్టి నేను కూడా గ్రూప్ 2కు ప్రిపేర్ అయినటువంటి ఒక నాయకుడు, ఒక విద్యార్థి దగ్గర మాట్లాడుతున్నాను. ఎందుకంటే మేము కూడా ఒక దళిత వర్గాల నుంచి వచ్చి, ఎక్కడో వనపర్తి మాలమూరు నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటూ మరి ఎంతో ఇబ్బందులు పడుకుంటూ మరి ఒకరోజు తినకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి మేడం. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు ఉద్యోగ జాతర అని చెప్పేసి పెద్దగా ఇచ్చిన అంశం. సరే, ఇక్కడ ప్రభుత్వానికి మరి జాతర అని మీరు అనుకుంటున్నారు, కానీ అదే జాతర మాకు కష్టం అవుతుంది. ఇన్ని రోజులు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వక అవస్థలు పెడితే మీరు ఆల్రెడీ పోస్టులు వేసి ఇప్పుడు అవస్థలు పెడతారు అంటున్నారు. అవస్థలు కాదు మేడం. ఇప్పుడు ఒకరు ఒక ఉద్యోగానికి అప్లై చేస్తే అది ఆరోగ్యకరమైన అంశం. పరిస్థితి అట్లా లేదు కదా, 10 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేక కరువులో ఉన్నారు. అందుకోసమే ఉద్యోగాలు లేవు అని ఆ రోజు బాధపడ్డారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి తమ్ముడు, వచ్చిన సందర్భంలో మరి ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఎమ్మడే వేయడం జరిగింది. మన 10 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ లేదు. మేము కూడా అదే పార్టీలో ఉన్నాం, 2001 నుంచి ఉన్నాం, విద్యార్థి నాయకులతో ఉన్నాం. మరి ఎక్కడ ఈ ఉద్యోగాలు? కనీసం అడిగే దిక్కలేదు. అసలు ఏదైనా స్వాతంత్రం ఉంది, ఎక్కడైనా మాలాంటి అడిగే పరిస్థితి. ఇప్పుడు నేను ఈరోజు పొద్దున పోయి స్పీకర్ గారిని, గడ్డం ప్రసాద్ గారిని మాట్లాడినాం. ఇదే అంశం మీద మాట్లాడితే ఇంతకుముందుకు ఉద్యోగాలు ఇస్తుంటే ఎందుకు తమ్మి వీళ్ళు అట్లా చేస్తుండ్రు, ఇంతకుముందుకు ఉద్యోగాలు లేకపోవట్లేదు, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తుంటే ఎందుకు అట్లా అంటే, లేదన్నా మరి వారికి గ్యాప్ అడుగుతుందంటే ఇప్పుడు వేలాది లక్షలాది మంది అప్లై చేసిండ్రు. లక్షలాది మంది అప్లై చేసింది కాబట్టి ఆ లక్షలాది మందిని దృష్టిలో పెట్టుకోవాలి. దానికి సమయానుకూలంగా మన ప్రభుత్వం ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఒక నాయకుడు అంటే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాదు, ఒక పూర్వ విద్యార్థి నాయకుడిగా, ఒక నిరుద్యోగిగా, నేను కూడా ఒక ప్రైవేటు ఉద్యోగుల సంఘానికి ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఒక నాయకుడు ఉన్నా కాబట్టి ఉద్యోగ నియామకాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఆలోచన. ప్రభుత్వ ఉద్యోగాలు కొన్నే ఉంటాయి, ప్రైవేటు ఉద్యోగాలు చాలా ఉంటాయని కూడా తమ్ముళ్ళు చాలామందిని కూడా మొబిలైజ్ చేస్తూ వారిని ఆ రంగం వైపు కూడా పంపించినటువంటి చరిత్ర ఉంది. మరి మేము స్వచ్ఛందంగా చేసినటువంటి ఉద్యోగ నియామకాలను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఖాతా కూడా వేయడం జరిగింది. ఇక్కడ పార్టీ ఉన్నట్టు అభిమానం. దాని తర్వాత ఏమైంది, ఉద్యమకారులు ఏం చేసిండ్రు, మరి మాలాంటి నాయకులను ఎంత దూరం పెట్టినో దాని తర్వాత ఎన్నో పరిణామాలు జరిగినాయి. అది మా రాజకీయంగా మేము చూసుకున్న తర్వాత. కానీ ఎప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి అంశం, వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. మరి రేపు సోదరుడు మనోడు అర్జున్ చెప్పినట్టు గ్రూప్ 2, గ్రూప్ 3 ఇది కూడా వాళ్ళకు డిసెంబరు అని టైం ఇచ్చింది. అయితే దాంట్లో ఉంటే ఏమంటే ఇప్పుడు గ్రూప్ 2కు సంబంధించిన సబ్జెక్ట్స్ ఎకనామికల్ బడ్జెటే కానీ, దానికి సంబంధించింది సోషలాజీ కానీ, పబ్లిక్ అడ్మిషన్స్ కానీ, ఇవన్నీ మెయిన్స్ సబ్జెక్టులు తీసుకున్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రిపరేషన్ కోసం ఆల్రెడీ తమ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. దీనిలో కొంత ఏంటంటే ఇంకో 2 నెలలు 3 నెలలు కావాలనేటువంటి ఒక ఆలోచన. ఈరోజు ఒక మిత్రుడు మనోహర్ అన్న సోదరుడు కూడా బట్టి గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే మేము అన్నీ గమనిస్తున్నాం. అంటే ఒంటేది పోగొడవడం కాదు,
ఎందుకంటే ఎన్నో ప్రయాసపడి ఎన్నో ఇబ్బందులు పడి మీరు పాదయాత్ర చేసినారు, మీరు ఊరూరికి వెళ్ళిండ్రు, మీరు గడప గడపకి వెళ్ళిండ్రు, గుడిసెకి వెళ్ళిండ్రు. ప్రతి రైతును, ప్రతి పేదవాడిని, ప్రతి నిరుద్యోగిని, ప్రతి మహిళను అందరినీ మాట్లాడుకొని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. కాబట్టి దానికి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ ఇది చాలా సున్నితమైన అంశం. ఇది గతంలో మేము ఎన్నో పోరాటం చేసి మరి కాల్పులో కూడా ఆనాడు కాల్పులో కూడా కరెంటు ఉద్యమంలో కూడా కాల్పు 2002 సంవత్సరం కూడా ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి, స్నేహితులను కూడా పోగొట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. మీరు అనవసరంగా తమ్ముళ్ళు మీరు ఎవరు కూడా అదిరేపడద్దు. మీకంటూ మేము కోదండరామ్ సార్ లాంటి ప్రొఫెసర్ గారు మేమందరం కూడా ఉన్నాం. కాబట్టి చర్చలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నాం. రాజకీయ కోణం ఆల్రెడీ 18వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ వాళ్ళ హాల్ టికెట్లు అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. మీరు ఇంకా చర్చలు జరుపుతున్నారు అంటే ఎప్పటికైనా వాళ్ళందరూ టెన్షన్లో చదువుకోవాలా లేకపోతే వాయిదా పడుతుందని ఆగాల తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకటంటే మనం జాబ్ క్యాలెండర్ ఇచ్చి కూడా ఛానల్ లేదు మేడం. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ఇస్తామన్నారు. జాబ్ అంటే డేట్ ఇస్తామన్నారు. డిఎస్సిది నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఛానల్ అవుతాం. 4-5 నెలలు అయింది. కాబట్టి ఆ అంశంలో కూడా మీరు కొంచెం ఆలోచించాల్సిన అంశం ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు ప్రేమ్ కుమార్ లాంటి సోదరుడు 5-6 ప్రిపరేషన్కి అవుతున్నారు. అట్లా కాకుండా ఒకటే దానికి ప్రిపరేషన్ అట్లా ఎంతమంది ఉన్నారు? అట్లా అంశం. ఎందుకంటే మనం 4-5 మంత్స్ ముందే ఇచ్చేటువంటి డేట్ అది. ఒక 15 రోజుల ముందు ఇచ్చి రాయండి అంటే అది తప్పు అవుతుంది. ఒక మాట అంటే మేము రిక్వెస్ట్ పూర్వకంగా మాడుతున్నాం. ఇది డిమాండ్ కాదు, డిమాండ్ వర్షన్లో కాకుండా ఒక నిరుద్యోగ వాళ్ళకు ఉన్నటువంటి బాధ ప్రకారం మాట్లాడుతున్న అంశం అది. ఎందుకంటే సున్నితమైన అంశం, దీన్ని రాజకీయంగా వాడే అంశం కాదు. ఎందుకంటే మేము కూడా మీ దేశం నుంచి వచ్చినాం కాబట్టి ఆ బాధ తెలుసు, ఆ ఘోరం తెలుసు, ఆ బాధ తెలుసు. కాబట్టి ఈ కోణంలో మేడం చాలా సున్నితంగా ఈరోజు స్పీకర్ గారు సున్నితంగా మాట్లాడారు. అది కాదు బ్రదర్, మరి 4-5 నెలల క్రితం మనం ఈ డేట్ ఇచ్చాము, అప్లై చేసుకున్నారు. మరి ఏదైతే డిఎస్లో సంబంధించి 11,000కు మనం ఇచ్చినాము, ఆ 11,000కు దాదాపు ఇప్పుడు 3-4 లక్షల మంది అప్లై చేసిండ్రు. మరి కొంతమంది వల్ల అందరూ కూడా సఫర్ అయ్యేటువంటి అంశం ఉంటుంది. కాబట్టి ఆ కొంతమంది కూడా ఎవరంటే 4-5 జాబ్లకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఉన్నారు. దాంట్లో ఏంది పరిస్థితి అనేది కొంచెం సంక్షేమం ఉంది. కాబట్టి దీని ఆలోచనతోన ఇది నడుస్తున్న అంశం. కాబట్టి మీకు ఎందుకంటే ఆల్రెడీ మీరు నాకు తెలిసి గత 5-6 సంవత్సరాల నుంచి యుద్ధంలో ఉండొచ్చు మీరు, అంటే ప్రిపరేషన్ యుద్ధంలో ఉండొచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు నేను ఛానల్ అయిన తమ్ముడు, నేను వదిలేసి వచ్చాను. ఇప్పటికి నేను నా సోషలైజ్ సబ్జెక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు దాని మీద నాకు చాలా అవగాహన ఉంది. నాకంటూ కూడా ఒక మాట చెప్తున్నాను, నాకు ఒక రిక్వెస్ట్ అన్న, మీరు ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది పాయింట్. ఎందుకంటే 2 రోజులు అయితే ఎగ్జామ్ ఉంది. 2 రోజులు ఎగ్జామ్ ఉంది. కానీ ఒకటేదంటే ఏంటంటే మీరు సోదరా మీరు చెప్పారు మా లాంటి ఒకటే ఒక మాట చెప్తున్నా, 4-5 నెలల కిందట ఈ నోటిఫికేషన్ వచ్చింది. కొత్త కాదు కదా. దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు మొన్న వచ్చి 20 రోజులు వచ్చి తమ్ముడు వచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నీ వర్షన్ ఓకే, నీ వర్షన్ నేను గౌరవిస్తా. కానీ ఇంకా 4-5 లక్షల మంది ఉన్నారు. ఓకే, ఇప్పటికి మనకు 2,72,000 మంది డౌన్లోడ్ చేసుకుంటారు. అట్లా పోరాటం మాట్లాడుతున్నారు కదా, 2,72,000 మంది డౌన్లోడ్ చేసుకుంటారు. రాములు గారు, మీరు ఇప్పుడు చెప్తున్నారు నాది డిమాండ్ వర్షన్ కాదు, వాళ్ళ స్టేజ్ నుంచే వచ్చాను, వాళ్ళ తరపున మాట్లాడుతున్నాను, వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకున్నాను. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేవు. అడ్డ మీద కూలీలాగా ఉన్నారు, లేదా పని పాట లేని వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, అంటే చదువురాను, ఇవి మాట్లాడటం. ఆయన మాట్లాడిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సోదరుడు మా అర్జున్ అశోక్ గారు, ఇంకో మిత్రుడు ఉన్నాడు మన రాజారాం యాదవ్, దర్శన అన్న మేము ఎన్ఎస్సీలో ఆయన స్టేట్ జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీ పనిచేసాను, పొన్నప్రభు గారు ప్రెసిడెంట్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటే నా సోదరులే కలిసి పనిచేసినా. కానీ ఇప్పుడు జర్సనకు ఒక పోస్ట్ ఇస్తే అయిపోయేది, ఆ పోస్ట్ కోసం ఆయన అడుగుతాం. రాజారాం యాదవ్ నా సోదరుడు, ఇద్దరం కలిసి పనిచేసినాం. మరి ఆయన ఇప్పుడు రాజకీయ ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని ఉంటాయి, ఇవి మీకు చెప్పనే బాగుండదు. కానీ అంత దోషం అవుతాం వాళ్ళని కాదు, వాళ్ళు మాకు అంశం కాదు. అంటే కొందరిని వాళ్ళని చూసి మాట్లాడినటువంటి మాట ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు పరిచయం, వాళ్ళని ఉద్దేశించి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి మేడం, ఒక జాబు డేట్ ఇచ్చేసారు, ఒకటే ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చారు. వీళ్ళు ప్రిపరేషన్లో ఉండాలి. అది కూడా 4 నెలల కిందట, ఒక 2 నెలలు లేకపోతే 1 మంత్ అంటే తప్పు తమ్ముడు. కానీ కొంచెం ఆలోచించాం మనం కూడా. ఎందుకంటే అవతల విద్యార్థులు కూడా ఒకటే పాయింట్ అన్న రామ్లన్న, ఆగస్ట్ 5కి డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎప్పటికి? ఆగస్ట్ 5. ఆగస్ట్ 5 డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆగస్ట్ 8కి 7th 8th గ్రూప్ 2 ఎగ్జామ్ అవుతుంది. దీని మీదనే మీతో మాట్లాడుతుంది ఈరోజు సంభాషణ. అదే
గ్రూప్ 2 గ్రూప్ డిఎస్సి 3 రాసేవాడు ఎగ్జామ్ గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎందుకంటే మనకు ఆగస్టు వరకు టైం ఉంది. ఒకటి ఆలోచించండి, ఆలోచించండి. గ్రూప్ ఒక్క నిమిషం, ఆవేశాలు వద్దు. ఎందుకంటే నేను మధ్యాహ్నం మాట్లాడొచ్చిన కాబట్టి నేను ఫోటోలు చూపిస్తాను. ఏదో నేను పెద్దగా సోషల్ మీడియా కోసం నేను మీడియా కోసం వాడుకోను, నేను వాడుకోను. ఎందుకంటే నేను ప్రాక్టికల్ పర్సన్. మీ మాటలు మేము నమ్మం. ఎందుకంటే తమ్ముడు అది విషయం అంటే ఈరోజు బట్టి గారితో మాట్లాడుతూ కూడా వాళ్ళు ఏం మాట్లాడంటే సరే గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. సేమ్ దాంట్లో ఎకనామికల్ బడ్జెట్ విషయాలు కానీ మిగతా ఆంథ్రోపాలజీ మీకు ఎన్నుకున్న సబ్జెక్ట్ మెయిన్స్ ఏదో ఉంటుంది, ఓకే. మీ ఇష్ట ప్రకారం ఉన్న సబ్జెక్ట్